మనల్ని ఎవరు కుమ్మేస్తున్నారు మంచికి పడితే చదా కలు కొట్టే కదా బాబు మంచికి పడితే చదా కలు కొట్టే కదా బాబు. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో మీకు తెలుసా? అసలు అమ్మాయి ఎవరో నీకు తెలుసా? అసలు ఏ కారణం లేకుండా మీరు కొట్టుకుంటున్నారు ఆ విషయం మీకు తెలుసా? ఆడి మీద అమ్మాయి ఒపీనియన్ ఏంటో నీకు తెలుసా? వీళ్ళంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు, కానీ అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఏరియా ఈ ఏరియాను కొట్టుకుంటున్నారు. ఎందుకు? నాకు డౌట్ వచ్చింది. ఎందుకు? ఈవేళ నా డౌట్ క్లారిఫై అయ్యేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా డౌట్ ఎవడు క్లారిఫై చేస్తాడు? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? ఎవడు నా డౌట్ క్లారిఫై చేస్తాడు? ఈ రోజు నా డౌట్ క్లారిఫై దాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హే, వీడెవడో పనికిమాలిన క్వశ్చన్ అడిగి జనాన్ని భలే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇలాంటి మన ఛానల్ కావాలి. ఇతను నాకు తెలుసు సార్, పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఇలానే రెచ్చిపోతాడు. నేను తీసుకొస్తాను సార్. అతను ఒక సాధారణ మెకానిక్. అతను ప్రశ్నిస్తాడు, చొక్కా పట్టుకు నిలదీస్తాడు, చేతనైతే పేద ప్రేమికులకు సహాయం చేస్తాడు. అతనే రాంబాబు. ఇంతకీ ఎవరి రాంబాబు? ఏం చెప్పబోతున్నాడు? అతని మాటల్లోనే విందాం. డోంట్ గో అవే. అమ్మాయి కనబడింది కదా అని ప్రేమించేయడం, కాదుంది కదా అని ఫీల్ అయిపోయి చేయి కోసేసుకోవడం, లేదంటే అమ్మాయి పేక్ కోసేయడం, ఇది కాదు పద్ధతి. మారాల. అబ్బాయిలు ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే అమ్మాయిలు పడతారు. ఉద్యోగం పురుష లక్షణం. లేకపోతే ప్రేమించేటప్పుడు అందంగా కనిపించిన అమ్మాయి రీఛార్జ్ చేస్తే దెయ్యంలా కనబడుతుంది. ఇలా కాకుండా ఎవడైనా చెయ్యి కాలు మెడ తోడ కోసేసుకున్నాడు అనుకోండి, కోడతా, చాలా గట్టి కోడతా. సూపర్ రాంబాబు, మా ఛానల్ వచ్చి మా వాళ్ళు మొత్తం వాడేసుకుంటారు. ఏంటది? టాలెంట్ రాంబాబు, టాలెంట్. రా 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 సగపెట్టిద్దాం. మీ కర్మ, పదండి. ఎంత వయసు వచ్చినా నీకు ఎందుకు పెళ్లి చేయలేదో తెలుసా? నీకు మన ఏరియాలో అమ్మాయినే చెయ్యాలని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మన ఏరియాలో అమ్మాయినే చేసుకోవాలి. వెళ్ళు. ఇప్పటిదాకా నాకు ఏ అమ్మాయి ఎందుకు పడలేదో మీ అందరినీ చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది చాలు. ఎంత ఖర్చు పెట్టినా అమ్మాయిలు మనకు పడపోవడం కారణం ఆ పక్క ఏరియా కుర్రోళ్ళు. వాళ్ళను తరిమి కొట్టండి. ఈ వ్యాలంటైన్స్ డే మనది. మన ఏరియా అమ్మాయిలకి లవ్ లెటర్లు మనమే ఇచ్చుకుందాం. ఈ పోరాటం బలి కోరితే వీడి ప్లానాలు ఇచ్చేస్తాను. నమస్కారం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనం లవ్వక్ గారు ఇంటర్వ్యూ చూద్దాం. నమస్కారం లవ్వక్ గారు. మీరు లవ్ పేరుతో చాలా మంది అబ్బాయిలు వెనక్కలు తిప్పించుకుని ఆ తర్వాత ఏడిపించి వదిలేశారనే రూమర్ మీ మీద ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? తరతరాలుగా అబ్బాయిలు అమ్మాయిలు ఏడిపిస్తూనే ఉన్నారు. అందుకే వాళ్ళని నేర్పిస్తూ ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నా. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల కోసం త్యాగాలు చేశారని చరిత్ర చెప్తుంది. దానికి మీరేమంటారు? ఏ చరిత్ర చెప్తుంది? అంటే ఉదాహరణకి దేవదాస పార్వతి కోసం, మజ్ను లైలా కోసం, మన డీకేప్రియో కేట్ విన్స్లెట్ కోసం, అంతెందుకు షాజహాన్ అయితే ముంతాజ్ గురి తాజ్మహల్ గడించాడు కదా, దాన్ని మీరేమంటారు? చా, ఆ చూడ్డానికి ముంతాజ్ బతుకుందా? మనం ఉండగానే మొత్తం లాగేసుకోవాలి. అసలు ఈ గొడవలన్నీ ఎందుకు? మీరు లవ్ చేయడం మానేచ్చు కదా. మానేస్తే మాకు గిఫ్ట్లు ఎవడు కొనిస్తాడు? షాపింగ్లకి ఎవడు తీసుకెళ్తాడు? పార్టీలు ఎవడిస్తాడు? అంటే మీకు లవర్ కావాలా? కావాలి, కానీ వాడు మేము చెప్పినట్టు వినాలి. అది లవ్వక్ గారితో అద్భుతమైన ఇంటర్వ్యూ. ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందంటారు, కానీ పరాజయం వెనకాల ఎలాంటిలో 10 మంది ఉంటారు. రిపోర్టర్ రాంబాబు టీవీ అదేదో. ఓయ్, ఏంటి నీ ఒకటి పేరే చెప్పుకున్నావు? నా పేరు చెప్పవా? ఓకే. కెమెరా ఉమెన్ గాంగతో రాంబాబు టీవీ అదేదో. మా ఏరియా అమ్మాయికి లవ్ లెటర్ ఇస్తావా? అసలు అమ్మాయిని పడేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? గిఫ్ట్లు, రీఛార్జ్లు, షాపింగ్లు ఇన్ని చేసినా అమ్మాయి పడుతుందనే గ్యారంటీ లేదు. ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? తలనొప్పి, జలుబు, రొంప,
చివరికి నెత్తి మీద బొచ్చు కూడా రాలిపోతుందిరా. నువ్వు మాత్రం లెటర్ మీద పేరు రాసి మరి ఇచ్చేస్తాను. నా సంగతి వదిలే, ఒక్కరు గాని కోపం వస్తే నువ్వు అయిపోతావు. ఎవడు పులటే మోతడా మంచికి పడితే చదా అత్తలు కొట్టే కదా రాంబాబు. మీరు ఈ అబ్బాయిని కొట్టారా లేదా? కొట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? మీకు వ్యాలంటైన్ అంటే ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? మీకు వ్యాలంటైన్స్ డే ఉన్నట్టే మిగతా ఏరియా కుర్రాళ్ళు కూడా వ్యాలంటైన్స్ డే ఉంటుందో లేదా? అదేం ప్రశ్న? నీకు అసలు వ్యాలంటైన్స్ డే జరుపుకునే అర్హత లేదంటున్నాను. దాన్ని నువ్వేమంటావు? ఎందుకని? నీ పెద్ద తమ్ముడు కేరళ అమ్మాయి జెస్సీని పెళ్లి చేసుకున్నాడా లేదా? నీ చిన్న తమ్ముడు వేరే ఏరియాలో ఉన్నటువంటి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడా లేదా? నీ బాబుకి పక్క ఏరియాలో సెకండ్ సెటప్ ఉందా లేదా? మీరు ఊరంతా కవర్ చేయొచ్చు, కానీ ఈ కుర్రాడు చేస్తే తప్పేంటి? నిన్ను నీ గ్యాంగ్ ని బార్ నుంచి బయటికి లాగి బట్టలు తెచ్చి కొడితే ఎలా ఉంటుందో ఈ రోజు కుర్రాడు పరిస్థితి అలా ఉంది. ఎవడు వాడు? ఆడు ఎవడు? రేయ్, ఆయన ఎరగొట్టేసి నా కొడుకుని ఇంటికి తీసుకొచ్చండి. రైట్, నీ దూల తీర్చే క్యాండిడేట్లను తీసుకొచ్చా. నా దోలు తెచ్చినా నువ్వెవడు బే? దానికి నా దోలు ఒప్పుకోవాలి కదా. 4 తగిలిస్తే అదే ఒప్పుకుంటది. ఇక నుంచి నీ లవ్ లెటర్స్ అన్ని ఉంచుకుంటా. ఉంచుకోవడానికి ఊరేగడానికి అది నీ ఉంపుడు గతి కాదు, చిత్తుగా అయితే. రాయ్, ఆడ అలా ఎండగాని అని అట్టుకొచ్చేయండి రా. దెబ్బలు గట్టిగానే తగిలినాయి కానీ అంతా బానే ఉందిడికి. రాంబాబు, జనాలందరూ నీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారయ్యా. ఏంట్రా ఎలవంటి వెళ్ళిపోయాడు? ఫీజు ఎవడాడు? పని పాటలని ప్రతి ఓడు చేసే పని ప్రేమించడం. సెన్సెక్స్ పడిపోయినా స్పందించడం. భారతదేశం గుండెల్లో బాంబు పడినా పట్టించుకోరు. లవర్ 1 గంట కాల్ చేయకపోతే మాత్రం నొక్కేసుకుంటారు, పీసుకేసుకుంటారు. సొల్లు 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 ఎదవ సొల్లు. నీకు డ్యామేజ్ జరుగుతుంది, నీకు తెలుస్తుందా? ఈరోజు అమ్మాయిలు స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో అన్నింటిలోనూ నీకన్నా ముందున్నారు. నీకు కనబడుతుందా? నువ్వు హీరోవు కాదా? నువ్వు యూత్వి కాదా? రా, 1 గంట నీ లవర్ని వదిలేసిరా, పని అయిపోద్ది. నువ్విలా ఉంటే ఎవరైనా చేస్తారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పింది నీకేరా? టైం లేదా? నీకు నిన్ను బాగు చేసుకోవడం నీకు టైం లేదా? రా, వదిలేస్తే పోయేదేముందరా? 1 లవర్ తప్ప రా. ఇలా చెప్తే ఎవడంటాడనే నీ పిచ్చిగానే. ఎవడ లవర్ దగ్గరికి వెళ్ళే టైం వాడికి అయింది. కావాలితే నువ్వు కూడా వెళ్ళు. ఎక్స్ట్రార్డినరీ ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ తీన్ से गदरगा एक्स्ट्राऑर्डिनरी నగుమోమే ఎక్స్ట్రాడరే దీన్సే గదరగా ఎక్స్ట్రాడరే నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడరే ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడరే నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే అయ్ బాబోయ్. పులటే మోతడా మంచికి పడితే చదా
అస్సలు కొట్టే కదా రాంబాబు రాపులకే మోతడా మంచికి పడితే చదా అస్సలు కొట్టే కదా రాంబాబు देखो इधर he's the man of power को सकी पीड़े शिवर शेरों से ये खतर इसका नाम राम बाबू अस्सलु गुंडलु राबू आरड़ुगुल आटम बाबू प्रश्नलके ఒక జవాబు